హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు జేపీ టెక్ వ్యూస్. ఫ్రెండ్స్, ఈరోజు మనం OnePlus బ్యాండ్ని అన్బాక్సింగ్ చేసేద్దాం. ఇది నేను 1 వీక్ యూజ్ చేస్తున్నాక ఈ రివ్యూని పోస్ట్ చేస్తున్నాను. కంప్లీట్గా నేను యూజ్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మనకి బాక్స్ ఓపెన్ చేసుకుంటే పైన పేపర్ వర్క్ ఇచ్చాడు. అది రెడ్ కేబుల్కి సంబంధించిన రెడ్ కేబుల్ క్లబ్ పేపర్ వర్క్ ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చేలకి యూజర్ మాన్యువల్, సేఫ్టీ అండ్ వారంటీ కార్డ్ ఇచ్చాడు. ఇంకా ఛార్జింగ్ డాక్లో నెక్స్ట్ వచ్చేలకి మనకి బాక్స్లో ఛార్జింగ్ డాక్ ఇచ్చాడు. ఇది మనకి 1.1 ఇంచెస్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. మనకి సన్లైట్ విజిబుల్ కూడా చాలా బాగుంది ఇది. ఇంకా మనం ఛార్జింగ్ డాక్ ఓపెన్ చేసుకుంటే దీంట్లో ఇది మనకి జస్ట్ మ్యాగ్నెటిక్తో రావట్లేదు, డైరెక్ట్గా ఫిక్స్ చేయటమే క్యాప్సూల్ని. ఇంకా నెక్స్ట్ వచ్చేలకి మనకి లోపల బ్యాండ్ మాత్రమే ఉంది బాక్స్లో. పైన దీనికి స్పెసిఫికేషన్కి సంబంధించి మనకి అక్కడ పైన పేపర్ ఒకటి స్టిక్కర్ లాగా అంటించాడు. నెక్స్ట్ ఇది బ్లాక్ కలరు, బ్యాక్ సైడ్ వచ్చేలకి మనకి సిల్వర్ కలర్ తోటి సిలికాన్ సంబంధించిన బ్యాండ్తో వస్తుంది. ఇది మనకి అన్ని హ్యాండ్స్కి మీన్స్ బేస్డ్ ఆన్ ది సైజ్, హ్యాండ్ సైజుని బట్టి కూడా అన్నిటి కూడా కంఫర్టబుల్గా కూడా మీకు ఈజీగా ఫిక్స్ అవుతుంది. బ్యాండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. బ్యాక్ సైడ్ సిల్వర్ ఫైల్ తోటి వస్తుంది, సిల్వర్ కలర్. మనకి అన్ని హ్యాండ్స్ కూడా సైజు కంఫర్టబుల్గా కూడా చాలా ఈజీగా ఉంటుంది ఫిక్స్ చేసుకోవడం. మనకి పైన OnePlus బ్రాండ్ లోగో ఇచ్చాడు అక్కడ. నెక్స్ట్ ఇది జస్ట్ దాంట్లో ఫిక్స్ చేయటమే ఛార్జింగ్ డాక్లో. ఇంట్లో ఏంటంటే బ్యాండ్ ఆన్ చేసుకుంటే జస్ట్ మనం ఆ డాక్లో పెట్టేసి పవర్ బ్యాంక్ కానీ లేదంటే ఛార్జర్లో కానీ పెట్టేసి జస్ట్ ఆన్ చేసుకోవచ్చు మనం ఈజీగా. దీన్ని మనం ప్లేస్టోర్లో OnePlus హెల్త్ యాప్ నుంచి మేనేజ్ చేసుకోవాలి మొత్తం కూడా. వన్స్ ఇన్స్టాల్ అయినాక ఓపెన్ చేసుకుంటే మనకి ఫస్ట్ లైసెన్స్ అగ్రిమెంట్ అది. నెక్స్ట్ అక్కడ మనం మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ అడ్రస్ కానీ ఇస్తే మనకి ఓటీపీ వస్తుంది. వన్స్ మనం ఓటీపీ ఎంటర్ చేసినాక మనకి ఓకే బటన్ ప్రెస్ చేస్తే మీకు యాప్ ఓపెన్ అవుతుంది. మనకి అక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఒకటి, నెక్స్ట్ హైటు, వెయిట్ డీటెయిల్స్ అడుగుతుంది. నెక్స్ట్ జెండర్, అవి 3 ఎంటర్ చేసినాక దెన్ మనం నెక్స్ట్ కంటిన్యూ వెళ్ళొచ్చు. మెయిన్గా ఇది లొకేషన్ టర్న్ ఆన్ చేసి ఉండాలి, లేదంటే ఇది పేర్ అవ్వదు డివైస్. వన్స్ అన్ని డీటెయిల్స్ ఇచ్చినాక మనం ఒకసారి అక్కడ మేనేజ్ బటన్లోకి వెళ్ళి యాడ్ డివైస్ ఆప్షన్ కొట్టి పేరింగ్కి మనం పేర్ చేసుకోవచ్చు. అక్కడ మనకి యూజర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ని యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ కంటిన్యూ చేయొచ్చు. మనకి కాంటాక్ట్స్, ఫోన్ కాల్స్ ఇవన్నీ కూడా నోటిఫికేషన్ అన్నీ సింక్ అయిపోతాయి ఆటోమేటిక్గా. ఇంట్లో ఇంకో మంచి విషయం ఏంటంటే ఏదైనా కాల్ వచ్చినప్పుడు మనం చూసుకొని లిఫ్ట్ చేయలేం, కానీ కట్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంది. దానికి సంబంధించిన యాప్కి సంబంధించిన పర్మిషన్స్ అన్నీ కూడా అలో చేసి మనం అన్నీ చెక్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి బ్లడ్ ఆక్సిజన్ లెవెల్ని మెజర్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ వచ్చేసరికి హార్ట్ ట్రాకింగ్ ఉంది, నెక్స్ట్ స్లీప్ ట్రాకింగ్ ఉంది, 13 వర్కౌట్స్ ఇచ్చాడు. ఇది 1.1 ఇంచ్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. నెక్స్ట్ ఇంకొక మంచి విషయం ఏంటంటే 5 ATM వాటర్ రెసిస్టెన్స్. మనకి గబకున త్వరగా వాటర్ పడినవి కానీ లేదంటే వర్షంలో కానీ మనం ఈజీగా అయితే మేనేజ్ చేసుకోవచ్చు. ఇంకోటి బ్యాటరీ లైఫ్కి వచ్చేసరికి ఇది 14 days అని చెప్పి కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. బట్ మనం అన్ని ఫీచర్స్ యూజ్ చేసుకుని నోటిఫికేషన్స్ అన్నీ యూజ్ చేసుకుంటే మనకి 1 week మాత్రమే వస్తుంది ఛార్జింగ్. ఇది ఒకటి నాకు చిన్న మైనస్ అనిపించింది. బట్ మనకి ఈ ప్రైస్లో 2499 ప్రైస్లో చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మనకి ఇక్కడ మొత్తం 5 వాచ్ ఫేసెస్ ఇచ్చారు. మనకి ఏది కావాలంటే అది డిఫాల్ట్లో మనం యాప్ నుంచి కూడా మేనేజ్ చేసుకోవచ్చు. దీంట్లో 13 వర్కౌట్స్ కూడా మనకి చాలా 13 వర్కౌట్ మోడ్స్ కూడా ఇచ్చాడు. మనం షెడ్యూల్ ప్రకారం ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జేపీ టెక్ వ్యూస్. దిస్ ఈస్ శ్రీనివాస్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.